ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తిహీనులు మార్గాన్ని విడిచిపెడితే, దుష్ట ఆలోచనలు తలంపులను విడిచిపెడితే, దేవుని దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన హక్కున చేర్చుకుంటాడు. అయితే అసలైన సవాలు ఆ దుష్ట మార్గము నుండి బయటికి రావడానికి ఇష్టపడే వారంగా ఉన్నామా? బాగుపడాలి అనుకున్నవాడు ఏ విధంగా అయినా సరే, ఎంత కష్టం వచ్చినా బాగుపడడానికి ఇష్టపడతాడు. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. 38 సంవత్సరాల నుండి ఒక కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర నీళ్లు కదిల్చబడ్డప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ అందులోకి దిగితే బాగవుతాడు. కానీ దూత నీళ్లను కదిలిస్తున్నప్పుడు ఎవరెవరో దిగి బాగైపోతున్నారు. ఆ వ్యక్తి అన్ని సంవత్సరాలు ఉండటానికి కారణం బాగుపడాలన్న కోరికే కదా. మన జీవితాల్లో కూడా దుష్టత్వాన్ని, చెడు ఆలోచనలు, చెడు బ్రతుకును విడిచిపెట్టి నేను సన్మార్గంలో, నమ్మకమైన మార్గంలో కొనసాగాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాని నుండి బయటపడడానికి ఒక సహాయం కావాలి. ఆ సహాయం చేసేవారు పాపము చేసిన వారే ఉండడానికి వీల్లేదు, దుష్ట తలంపులు కలిగిన వారు ఉండడానికి వీల్లేదు, వారి మార్గాలు చెడు మార్గముగా ఉండటానికి వీల్లేదు. అట్టి నమ్మకమైన వారు ఎవరు అంటే నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్యే. ఆయన మార్గంలో నడవగలిగితే, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. ఆ మార్గంలో నడవగలగాలన్న ఆశ, నడిస్తే నేను బాగవుతాను అన్న విశ్వాసం, తెగింపు కలిగి యేసయ్య చెయ్యి అందుకోగలిగితే పాపభారాన్నంతా తొలగించి వేస్తాడు, బ్రతుకును మార్చివేస్తాడు. దుష్ట మార్గంలో నడిచే బ్రతుకును సన్మార్గంలో నడిపిస్తాడు. దుష్ట తలంపులతో ఉన్న జీవితాన్ని నమ్మకమైన, పవిత్రమైన బ్రతుకులు నిలబెట్టి నడిపిస్తాడు. క్షమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. ఈ ప్రయాణంలో ఏ విధంగా మనమున్నామో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే అర్థమైపోతుంది ఎలాంటి వారంగా ఉన్నాం. ఇంకా ఒకవేళ మనలో దుష్టత్వం దాగి ఉంటే, ఆయనకు అయిష్టమైన కార్యాలు మన బ్రతుకులో ఉంటే, నన్ను తీర్చిదిద్దు దేవా అంటూ ఆ కలువరి శిలువలో బలియాగమైన యేసయ్య దగ్గరికి రాగలిగితే, క్షమించి హక్కున చేర్చుకొని నూతన జీవితాన్ని ఇస్తాడు. ఈ నూతన జీవితం ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. ఆయన ఇచ్చే నూతన జీవితానికి, మనుషులు ఒకవేళ ఇస్తాననే నూతన జీవితానికి ఎటువంటిదిగా ఉంటుందంటే, మనుషుల ఎదుట వారి పట్ల ఏదైనా తప్పు జరిగిస్తే వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగు, క్షమిస్తారు. క్షమించి ఏం చేస్తారు? నీవు చేసిన తప్పులను మనసులో దాచుకొని, ఒకవేళ ఇంకెప్పుడైనా సరే నువ్వేదైనా కొంచెం అటు ఇటుగా కనిపిస్తే ఆ పాత తప్పులన్నీ ఎత్తి చూపుతూ నీతో మాట్లాడతారు, నిన్ను హేళన చేస్తూ మాట్లాడతారు. కానీ యేసయ్య ఇచ్చే నూతన జీవితం ఎటువంటిది అంటే, ఆయన నీవు నేను చేసిన ప్రతి పాపములను, అపరాధములను ఒకవేళ అది చీటీ పైన రాయబడి ఉంటే ఆ చీటీలన్నిటినీ చింపివేసినవాడు. ఇక ఆయన దగ్గర పాత బ్రతుకుకు సంబంధించిన రికార్డ్స్ ఏవి మెయింటైన్ చేయడు ఆయన. ఆ క్షమాపణలో అంత శక్తి ఉన్నది. ఆ స్థితిలోకి రావటానికి ఇష్టపడితే
దుష్టత్వాన్ని విడిచిపెడదాం. బ్రతుకులో నమ్మకమైన స్థితి కలిగి ఉండాలి అంటే ఈ అపనమ్మకమైన కార్యాలను, అయిష్టమైన కార్యాలను, యేసయ్యకు విరుద్ధంగా బ్రతికే బ్రతుకును విడిచిపెట్టి ఆయన దగ్గరికి వద్దాం. ఆయన క్షమించి హక్కున చేర్చుకొని నిన్ను బహు గొప్పగా వర్ధిల్లతతో నడిపించే దేవుడు. ఈ మాటలను హృదయంలో దాచుకొని వీటి ప్రకారం బ్రతకటానికి ప్రయత్నం చేద్దామా? ఈ వాక్యం ఒకవేళ నీ హృదయంలోకి చేరితే, ఈ మాటలు నా కొరకే అన్న మాట నీకు అనిపిస్తే, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని ముందు కొనసాగుదాం. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీ గొప్ప కార్యాల కొరకే వందనాలు. నువ్వు క్షమించే మహోన్నతుడవు, గొప్ప దేవుడవు. మాకు తోడై ఉన్నావు. మా పాపములను క్షమించి, మా అపరాధములను క్షమించి, మా దుష్ట తలంపులను తీసివేస్తూ, నాయన మా చెడు మార్గముల నుండి తప్పిస్తూ నీ మార్గంలో స్థిరపరచుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అట్టి తీర్మానం చేసుకొని నీ కొరకు నిలబడాలని ఆశ కలిగిన ప్రతి జీవితాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, అవిశ్వాసంలో కాకుండా విశ్వాసంలో కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి, నాయన జీవితాన్ని పవిత్రంగా బ్రతుకుటకు, నిన్ను కలిగి బ్రతుకుటకు, నీలో బ్రతుకుటకు, నిన్ను కలిగి కొనసాగుటకు సహాయం దయచేసి స్థిరపరచమని, జీవితాల్లోని ప్రతి సమస్యను తొలగిస్తూ నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించి, అయా మేళ్ల గుండా ప్రయాణింపజేయమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డని మీ దయగల చేతి కప్పచెప్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్య భాగం, షార్ట్ మెసేజెస్ని వీలైనంత మట్టుకు మీ స్నేహితులకి కానీ, బంధువులకు కానీ, మీకున్న వాట్సాప్ గ్రూప్స్లో కానీ దీన్ని మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఒక్కరైనా ఈ యొక్క మాటలు విని దేవుని వైపుకు తిరిగి వారి జీవితాన్ని కట్టుకుంటారేమో, అట్టి సహాయాన్ని మీరు ఆ బిడ్డల కొరకు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.